ఇటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరదతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో బ్యారేజ్కు 3 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తోంది. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి దిగువకు నీరును విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీకి మరోసారి వరద ముంచెత్తా ఉంది. పైనుంచి భారీగా వరద నీరు వచ్చేయడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న మొత్తం 70 గేట్లు ఎత్తివేసి పూర్తిగా కిందకు విడుదల చేస్తా ఉన్నారు. ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్కులు పైగా నీరు కిందకు విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల ప్రజలను ఇప్పటికీ అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఎగువ ప్రాంతంలో ఉన్న కృష్ణానది పరివాహ ప్రాంత ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తూ అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీసారి తెలిపారు. ప్రస్తుతం మనం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాము. దీంతో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొత్తం 70 గేట్లు ఎత్తేసి మొత్తం ఆ కృష్ణమ్మ పరవళ్ళు ఎలా ఉగ్రరూపంతో కిందకు వెళ్తున్నాయి కూడా చూస్తున్న పరిస్థితి నాకు అనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలోనే గత 3 రోజుల క్రితం దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు ఒకేసారి ఇదే ప్రకాశం బ్యారేజీ నుంచి కిందకు విడుదల చేశారు. మళ్ళీ మధ్యలో 2 రోజుల పాటు వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రం ప్రకాశం బ్యారేజీకి వచ్చేస్తోంది. మళ్ళీ తాజాగా వర్షాలు కురటం మరో 2-3 రోజుల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండు కుండలా మారి వచ్చినట్టు కిందకు విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో పులిచెంతలు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు కొంత నీరు విడుదల చేస్తుండగా ఇక పులిచెంతలకి అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఉన్న కట్టలేరు, వైరా, మునేరు వంటి ఉపనది కూడా పొంగి పొలడంతో ఆ నీటిని కూడా ప్రకాశం బ్యారేజ్ వైపు మళ్లించారు. దీంతో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ వద్ద 3 నుంచి 3.5 లక్షల క్యూసెక్కుల నీరు ఈరోజు బ్యారేజీ దానికి మొత్తం కిందకు చేరుతుందని కూడా చెప్తా ఉన్నారు. దీంతో మళ్ళీ 2-3 రోజుల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు అప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు చేసిన నేపథ్యంలో దాదాపు 6 నుంచి 7 లక్షల క్యూసెక్కుల నీరు ఈ 3-4 రోజుల్లో మళ్ళీ ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతుందని, దీంతో మొత్తం 70 గేట్లు వేసి కిందకి విడుదల చేసే విధంగా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్న పరిస్థితి. ముందస్తు జాగ్రత్తగానే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ కృష్ణా నదీ పరివాహ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. అదే ఈ విధంగా ఈ భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగానే బ్యారేజీకి నీరు వచ్చి చేరుతుందని కూడా చెప్తున్నారు. ఇటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమలో భారీ వర్షాలు, కోస్తాలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో కూడా ఈ వరద ఉధృతితో కొనసాగడంతో పాటు వర్షాలు కూడా పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అనేక వాగులు, వంకలు కూడా వెళ్ళి రోడ్లపైకి నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. దీంతో వివిధ గ్రామాలు ఎక్కడైతే ఈ ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి తమకు అవసరం వచ్చినా కూడా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇక ఇదే విధంగా మరో 3 రోజుల పాటు ప్రకాశం బ్యారేజీ వద్ద అయితే కృష్ణమ్మ వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, అదేవిధంగా కృష్ణానది పరివాహ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కూడా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. మొన్న 3 రోజుల పాటు కూడా కురిసిన భారీ వర్షాలకు 5 నుంచి 6 లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడు మొత్తం 70 గేట్లు ఎత్తిన విధంగానే అదేవిధంగా ఇప్పుడు కూడా 70 గేట్లు ఎత్తారు. అయితే 67వ గేటు మాత్రం స్టక్ అయిపోవడంతో గత 4 రోజుల నుంచి కూడా ఆ కిందే ఉంది. ఆ పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వరద ఉధృతి ఎప్పటికప్పుడు క్రమంగా వచ్చేస్తుండటంతో ఆ వరద పోయేంత వరకు కూడా ఆ గేట్ని మళ్ళీ సరిచేసే అవకాశం లేదని కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం లేదు, అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడిన ఉమామేశ్వరరావుతో వరప్రసాద్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ ప్రకాశం.